నమస్తే. విశ్వకర్మ సమస్యలను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ విశ్వకర్మ అధికార ప్రతినిధి చేరాల జలేంద్రాచారి మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వీరికి సమస్యలు ఏంటి అనే తదితర అంశాలను తెలుసుకుందాం. నమస్తే జలేంద్రాచారి గారు. నమస్తే బాలు. చెప్పండి, అంటే మొన్ననే September 17th అయింది, విశ్వకర్మ జయంతి వారోత్సవాలు జరుపుకున్నారు, లేకపోతే ఇంకోటి జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు విశ్వకర్మ పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే ఏం చెప్పొచ్చు? ఈ బంగారు తెలంగాణలో ఒక విశ్వకర్మలే కాదు, సబ్బండ వర్గాలకు అన్యాయం జరిగింది. బంగారు తెలంగాణ పేరు చెప్పి ఈ 2023 వరకు జరిగినటువంటి దాంట్లో ప్రత్యక్షంగా బలైపోయింది చేతి వృత్తుల కుటుంబాలు. కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే విధంగా ప్రయత్నాలు చేసి చేతి వృత్తుల కుటుంబాలైన ప్రతి ఒక్కరు, ఒక విశ్వకర్మలే కాదు, చేతి వృత్తులకు సంబంధించిన అన్ని కుటుంబాలను ఆగం పట్టించే ప్రయత్నాలు చేసిండు గత ముఖ్యమంత్రి, గత పాలకులందరూ అనేది జగమెరిగిన సత్యం. అంటే గత 10 ఏళ్ల కాలం చూసుకోవాలా, లేకపోతే ఇంకా ముందు కాలం కూడా చూసుకోవచ్చా? ఎక్కడైనా చూడొచ్చు. మనం అసలు రాజ్యాంగం అమలు చేయడానికి కూడా చూడొచ్చు. 1950 నుండి కూడా ఏం జరిగింది, రాజ్యాంగం అమలు కాకముందు చేతి వృత్తులు, పల్లె ప్రాంతము, జీవన విధానం ఎలా ఉంది, జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత ఎందుకు పల్లెలు ఖాళీ అయిపోతూ పట్టణాభివృద్ధి జరుగుతుంది. మనం ఒక అంశాన్ని గుర్తు చేసుకున్నాం ఇక్కడ. 2000 సంవత్సరంలో కుబుసం అనే సినిమా చూసిన దాంట్లో మన గోరేటి వెంకన్న గారు రాసిన పాట పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల. అవును. అంటే ఆ పాట ప్రజల్లోకి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది నేటికి. కానీ ఆ మహానుభావుడు 24 సంవత్సరాల ముందే వివరించిండు ఎంత కుట్రలు చేస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు, దాంట్లో చేతి వృత్తుల కుటుంబాలు ఎట్లా నలిగిపోతాయి, వారి జీవన విధానం ఎలా ఉంటది అనేటువంటి విషయాలని 24 సంవత్సరాల ముందే వారు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ చేతి వృత్తులకు సంబంధించిన నాయకులు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు గమనించకపోవడం దాని కారణంగా ఈ చేతి వృత్తుల సమాజం కావచ్చు, బీసీ సామాజిక వర్గాలు కావచ్చు. అంటే నాయకులు అంటున్నారు, ఏ కేడర్ నాయకులు గమనించకపోవడము అని అంటారు మీరు. ఇప్పుడు కుల సంఘాలు పెడతారు. ఇప్పుడు విశ్వబ్రాహ్మణ సంఘం, నేను ఒక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ బిడ్డని, విశ్వకర్మ, నేను కమ్మర ప్రొఫెషన్, నాదంతా వెల్డింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మా కమ్యూనిటీని ఉద్ధరిస్తాం, విశ్వకర్మలని బాగు చేస్తామంటూ చాలా మంది నాయకులు పేపర్లలో ఫోటోలు ఇస్తారు, రోజులు కొడతారు, దండలు వేసుకుంటారు, శాలువాలు కప్పుకుంటారు. ఇలాంటి క్యాడర్ లేదు. పార్టీలలో ఉండేటువంటి వాళ్ళు వివిధ పార్టీల్లో ఉంటారు. ఈ బీసీ సమాజానికి మేము ఇది చేస్తాం, బీసీలకు ఈ న్యాయం చేస్తాం అని చెప్పేటువంటి క్యాడర్ ఉంటది. ఏ క్యాడర్ అయినా బీసీ సమాజాన్ని ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు తప్ప వీళ్ళ ఆర్థికంగా ఎదగడానికి, వీళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి వీళ్ళు ఏ ప్రయత్నాలు చేయలేదు. ఓటు బ్యాంకు వాడుకోవడం అని అంటే పై క్యాడర్ వాడుకుంటారు, అంటే రాజకీయ పార్టీలు వాడుకుంటాయి, రాజకీయ పెద్దలు వాడుకుంటారు. దాంట్లో బలి అయ్యేది విశ్వ బ్రాహ్మణ సంఘం కావచ్చు, ఇంకోటి సంఘం కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, బీసీ సంఘం కావచ్చు. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళ పొరపాటు కనపడుతున్నదా, ఇక రాజకీయ పెద్దలది కనపడుతున్నదా? అయితే ఇక్కడ సంఘాలు బలి కావడంలే, సభ్యులు, కింద స్థాయి సభ్యులు బలవుతారు. సంఘాలను మెయింటైన్ చేసే వాళ్ళు మంచిగానే ఉన్నారు. వాళ్ళు కద్దరు బట్టలు వేసుకుంటారు, ఏసీ కార్లు తిరుగుతుండ్రు, వాళ్ళు చేస్తుండ్రు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు 2023 ఎన్నికలు వచ్చినాయి అనుకుందాం, వచ్చినాయి. ఆ సంఘాన్ని మెయింటైన్ చేసే ఒక నాయకుడు ఎవరి దగ్గరకు ఒక కాడికి పోయి ఆయన జాగిలో పడి ఆయన కాళ్ళు మొక్కి పైసలు రాష్ట్ర సంఘం అధ్యక్షుడని ఏదో నేను ఒక ఆయన రాష్ట్ర సంఘం అంటాడు, ఒక ఆయన జిల్లా సంఘం అంటాడు, ఒక ఆయన డివిజన్ సంఘం అంటాడు, ఇంకొక ఆయన నియోజకవర్గ సంఘం అంటాడు. సో ఇవన్నీ వారి యొక్క అవసరాలను బట్టి పేర్లు పెట్టుకోండి. కానీ బలైపోయేది మాత్రం సామాన్యుడు, కూలీనాలి పని చేసుకొని బతికేటువంటి వ్యక్తులు, రెక్కాడితే డొక్కాడే పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు బలైపోతారు అనేది వాస్తవం. మనం గమనించాల్సిన అంశాలు అవి. దాని మూలం ఏంటి అని మనం తెలుసుకోవాలి.
ఇక్కడ ప్రధానంగా చేతి వృత్తులు అనగానే విశ్వకర్మలో ఉన్నటువంటి 5 దాయిలే మెయిన్గా కనబడతారు. ఆ కుబుసం సినిమాలో కూడా సాంగ్ని కూడా కమ్మరి, వడ్రంగి, కంసలి ఇట్లా అన్ని ఈ 5 దాయిల విషయానికి వస్తే ఆ పాట అందులో ఈ 5 దాయిలు ఒకే కులానికి సంబంధించినటువంటి 5 దాయిలకు సంబంధించినటువంటి పాటను వివరించడం జరిగింది. అంటే చేతి వృత్తులు అనగానే విశ్వబ్రాహ్మణ్సే గుర్తుకొస్తారు. ఎగ్జాక్ట్. విశ్వకర్మలు అంటే మీ భాషలో విశ్వకర్మలు అంటారా లేకపోతే విశ్వబ్రాహ్మణులు అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాస్త పక్క పెట్టి ఆ డిబేట్కు పక్కకు పెడితే మెయిన్ వీళ్ళు నష్టపోతున్నది ఎక్కడా అనంటే పాయింట్అవుట్ చేసి మాట్లాడే పాయింట్ ఏముందనంటే ఏం చెప్పొచ్చు? ఇప్పుడు వీళ్ళ కోసము చేతి వృత్తులు అయినటువంటి ఒక విశ్వకర్మలే కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ వర్గాలు కావచ్చు, సబ్బండ వర్గాల్లో చేతి వృత్తుల వాళ్ళకే ప్రియారిటీ. అసలు ఈ దేశము ఆర్థిక నిర్మాణంలో మూల స్తంభాలు ఎవరయ్యా అంటే చేతి వృత్తుల కుటుంబాలే. అది ఏదైనా కానీ విశ్వకర్మలు కావచ్చు, ఇంకా ఇతర వర్గాలు కావచ్చు, ఎనీవన్ వాళ్ళ మీదనే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడ్డది అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావాలి, ఈ వాస్తవాన్ని దేశవ్యాప్త ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశం మీదనే కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ కౌశల్ యోజన అనే ఒకదాన్ని తీసుకొచ్చింది. దానికి తగ్గట్టుగా నిధులు ఏర్పాటు చేయడం, దానికి ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసినా కూడా ఈ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సరైనటువంటి అవకాశాలు కల్పించకపోవడం వల్ల కూడా మళ్ళీ చేతి వృత్తుల కుటుంబాలకు దెబ్బతినే పరిస్థితి ఏర్పడ్డది. అవి దెబ్బతినవద్దు, ప్రభుత్వాలను ప్రశ్నించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో భారతీయ జనతా పార్టీ వివిధ రకాల విశ్వకర్మ సెల్ అని ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న సమస్యలని గుర్తించండి, ఆ సమస్యల మీద ప్రభుత్వాలతోని మాట్లాడండి, ప్రజలకు న్యాయం చేయండి, సబ్బండ వర్గాలైన చేతి వృత్తుల కుటుంబాలకు న్యాయం చేసే దిశగా మీరు మీ ప్రయత్నాలు చేయండి అనేటువంటి ఒక సదుద్దేశంతో విశ్వకర్మ సెల్ అనేది ఏర్పాటు చేసింది. దాంట్లో అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నారు. అది ఏ మాట మాట్లాడినా ఇప్పుడు బీజేపీ మాటగా మాట్లాడచ్చా లేకపోతే చేరాల జలంధరాచారి మాట అనుకోవచ్చా? విశ్వకర్మలకు జరుగుతున్న అన్యాయాలని మాట్లాడుతాడు అని మాత్రం భావించాలి. అది కేవలం విశ్వకర్మల అన్యాయము, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ వ్యవహార శైలి. అంటే ఇది బీజేపీ గుర్తిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ అంశాలన్నీ నేను బీజేపీ పార్టీ దృష్టికి తీసుకుపోతా. నేను ఇట్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇట్లాంటి సమస్యలు గుర్తించిన, ఈ సమాజం ఇట్లా దెబ్బతింటుంది అనేటువంటి అంశాలని నా బాధ్యతగా నేను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్తా. రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు తీసుకునే నిర్ణయానుసారము వారు ఏమి ఆలోచన చేస్తారనేది అది ఫర్దర్. అది పార్టీ ఒక మంచి అంత్యోదయ. ఈ పార్టీ సిద్ధాంతమే అంత్యోదయ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సర్వ్ ఫస్ట్, అంటే పేదల్లో నిరుపేదలకు మీరు ముందు సేవ చేయండి అనేదే పార్టీ సిద్ధాంతం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరున్నారో, నిరుపేదలు ఎవరున్నారో గుర్తించి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలని పార్టీ ముందు పెడతా. నేను నా వంతు బాధ్యతగా పార్టీ ముందు పెట్టిన తర్వాత పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటది. నేను హార్ట్ఫుల్ గా నమ్ముతా ఆ మాటని. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యను వివరించుకుంటే ఈ 5 దాయిలలో ఏ దాయి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది, ఏ రకమైనటువంటి స్థితిగతులు వారి కుటుంబాలలో ఉన్నది, ఇప్పుడు గతంలో 10 ఏళ్ల పరిపాలన వీళ్ళకి తీరని అన్యాయం చేసిందని అంటున్నారు, ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఎలాంటి విశ్వకర్మలను ఉద్దేశించి ఏం చేయట్లేదా, ఏ రకంగా చెప్పుకోవచ్చు? అంటే వాస్తవంగా ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమీ చెయ్యలేదనే చెప్పాలి. ఎందుకు అంటే 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దానికి కొంత నిధులు కూడా ఇచ్చిండ్రు. కానీ 2014 నుంచి 2023 వరకు చూస్తే దానికి నిధులు లేవు, పాలక మండలి లేవు, ఏది లేవు. మొత్తం ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరు ఎక్కువ దీంట్లో ఇబ్బంది పడ్డారు అనే మాట మాట్లాడుతారు. ప్రత్యక్షంగా బంగార పని చేసేటువంటి వ్యక్తులు సుమారుగా 2014 నుంచి 2023 దాకా లెక్క చూస్తే 10 ఏళ్ల కాలంలో అప్రాక్సిమేట్ గా ఒక 500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సైనైడ్ తాగి మరణించింది. ఘోరమైన సిచ్యువేషన్.
అంటే నువ్వు నిజంగా ఈ బంగారు తెలంగాణ పేరు చెప్పుకొని నువ్వు విశ్వకర్మ సొసైటీస్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కి డబ్బులు ఇచ్చి ఉండి ఒక పాలక మండలిని ఏర్పాటు చేస్తే వీరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ సమస్యల్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు, వాళ్ళ సొసైటీ దగ్గరికి పోతారు, ఆ సొసైటీ చైర్మన్ ఉంటాడు, సొసైటీ చైర్మన్ తో వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకుంటారు. ఈ చైర్మన్ గారు పోయి ఎండీతోని మేనేజింగ్ డైరెక్టర్ కి వివరించి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అసిస్టెన్స్ ఇస్తాడు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాడు. కానీ నువ్వు అది చేయలే. ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం. పోనీ ఈ ప్రభుత్వం అన్న మేల్కొని ఏమన్నా మంచి చేసిందా అని చూస్తే అసలు ఈ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్ ఊసే ఎత్తడం లేదు ఇప్పటి వరకు కూడా. ఈ గత 9 నెలల్లో అంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ పీరియడ్ లోనే మీరు ఈ సొసైటీ ఏర్పడింది. అదే పరంపర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ అదే సొసైటీని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తుందని మీరు అనుకోవచ్చు, మీరంటారు. నేను అదే అంటున్నా. అంటే వీళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే, వీళ్ళు ఆర్థిక పరంగా ఎదిగితే, వీళ్ళు మహా తెలియకల వాళ్ళు మమ్మల్ని ఎక్కడికెక్కడికి తొక్కేస్తారనే ఒక అభద్రతా భావంలో పాలక వర్గాలు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇలా ఓటు బ్యాంక్ లేదని ఉద్దేశమా పాలకుల దృష్టిలో? ఓటు బ్యాంకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మొన్న సమగ్ర సర్వే ప్రకారం తీసిన లెక్కల్లో దగ్గర 10 లక్షల మంది ఉన్నది. పైబాటే ఉండొచ్చు, సరే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 9,50,000 పైచిలకు కొద్దిగా అటు ఇటు ఉన్నట్లుగా అధికారిక లెక్కల ద్వారా. అంటే ఈ ఇంతమంది ఓటు బ్యాంకే కదా ఒక అంశము. ఓటు బ్యాంక్ కంటే ముందుగా కూడా వీళ్ళు తెలియకల వాళ్ళు, వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటే దట్ మీన్స్ ఏంటి అంటే వీడి సమస్యని లేకపోతే, వీరికి ఒక సమస్య లేకపోతే వీడు కొత్త సమస్య పెడతాడు. అంటే వీళ్ళు కూడా తెలివితేటలతో వీడు కొత్త సమస్య పెడతాడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు సమస్యలు సుడిగుండా వల్లే వీళ్ళు ఇరికియాలి. అంటే వీళ్ళకి నటించి గుంజుకోవాలి. వీళ్ళకి ఈ విశ్వకర్మ అనే వ్యక్తులకు డబ్బు అనేది లేకుండా చేస్తేనే, డబ్బు దరిచేరకపోతే వీరు ఎప్పుడు సమస్యలు సుడిగుండంలో చుట్టుకుంటారు. అప్పుడు వీళ్ళు మన మీదకి ఫోకస్ చేయడానికి ఇంకో దానికి వీళ్ళు రారు అనేటువంటి ఒక దుర్మార్గపు నీచపు ఆలోచనలో ఉన్నారు. అందువల్లనే ఈ సమాజము ఇట్లా జరుగుతుంది. దానికి ఈ విశ్వ బ్రాహ్మణ లేదా విశ్వకర్మ నాయకులు అనేటోళ్ళు కూడా దీనికి వంత పాడుతూ ఉంటారు, రాజకీయ పార్టీలకు భజన చేస్తారంటారు. దాని వల్లనే ఈ విశ్వకర్మ సమాజము అంటే పేద వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి ప్రధాన కారణము ఎవరో తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. జయశంకర్ సార్ పుణ్యమా అంటూ, లేదంటే శ్రీకాంతాచారి తొలి అమరుడు అయినటువంటి విషయాల్లో ఇటు దేశమంతా గమనించింది. అంటే అలాంటి జాతి మరి పైకొస్తే ఎదగడానికి ఎవరు సహకరించకపోవడం అనేది ఉంటది అనేది నా ప్రశ్న. నేను అనేది మీరు అంటున్నారు ఇందాక, అంటే ఇది ఒక తెలివిగల్ల జాతి, దీన్ని ఎదగనీయకుండా కిందికి అనగదొక్కడమే సరైన మార్గం అనే ఒక పాలకుల దృష్టిని దీన్ని ఎట్లా అసలు మనం బేరీజ్ వేసుకోవడం అనేది నా ప్రశ్న. ఇప్పుడు కళ్ళ మీద కనపడుతూనే ఉన్నది. వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం, వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టడము, వాళ్ళు పని చేసుకొని సరే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మా సాగుగా మేము చేస్తామని పని చేసుకుంటుంటే ఫారెస్ట్ దాడులు చేపించడము, లేకపోతే దొంగ బంగారం తెచ్చినామని చెప్పి కేసులు పెట్టడం, ఇవి కనపడుతూనే ఉన్నాయి కదా. నువ్వు ఇవ్వవు, అమ్మ పెట్టదు, అడక్క తిననీయదు అన్నట్టుగా అనే ధోరణిలో నువ్వు చేస్తుంటే దట్ మీన్స్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఇవ్వవు, నువ్వు విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్ కి డబ్బులు ఇవ్వవు, సరే మా భార్య మేము పడతామని పని చేసుకుంటే ఫారెస్ట్ వాళ్ళని దేని అట్లా ఆగం చేస్తే, దొంగ బంగారం కేసులు పెట్టి ఇట్లా ఆగం చేస్తే ఇంకెక్కడిదిగా మాకు అంటే మమ్మల్ని మొత్తం ఇరికియాలనే ఎంతసేపటికి మా మెడకు ఉరికాడు పెట్టి గుంజాలనే చూస్తున్నావు కదా. అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో మీరు అన్నారు ఇందాక 500 మంది దగ్గర ఆత్మహత్య, కేవలం స్వర్ణకారులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నామా అన్నారు. మరి ఈ ఆత్మహత్యల విషయంలో కనీసం దీని మీద ఒక రిప్రజెంటేషన్ కానీ, లేకపోతే దీని మీద ఒక సానుకూల వాతావరణాన్ని తీసుకురావడానికి కానీ, ప్రభుత్వానికి ఒక నివేదికల రూపంలో కానీ విశ్వబ్రాహ్మణ నాయకులు కావచ్చు, విశ్వకర్మ నాయకులు కావచ్చు, మరి ఈ వాళ్ళకు బాధ్యత లేదంటారా? ఆ బాధ్యత కొరవడిందని మీరు భావిస్తున్నారా? లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా చెప్పవచ్చు అంటారు? ఇప్పుడు నిజంగా నాయకులు అంటే మా విశ్వకర్మలో నాయకుల్లో చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు
ఆ అధికార పార్టీ వారి దగ్గర జాగిలం పడకపోతే, జాగిలం అంటే కాళ్ళు పట్టుకోకపోతే, తాగకుండా ఉంటే ఈ పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ ఖద్దరు సొక్కాలకు, వాళ్ళ ఏసీ కార్లకు వాళ్ళకే ఆలోచన చేస్తారు తప్ప సమాజం నాశనం అయిపోతుంది, సమాజంతో కోసం మనం మాట్లాడదాం అనేటువంటి ఒక ఆలోచన రాదు వాళ్లకు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు మీకు ఒక అంశం చెప్తా. అంటే విశ్వకర్మ సమాజానికి చేస్తున్న ఈ ద్రోహులు, ఈ దొంగలు చేస్తున్నది పాలకులు కాదు, అది కూడా కాదు, పాలకులు కాదు, మధ్యలో కాదు, ఓన్లీ విశ్వకర్మలుగా పుట్టి నాయకులను చలామణి అవుతున్న ద్రోహులు పెద్దలు అనే బోధర గద్దలు. బోధర గద్ద అంటే మీకు ఐడియా ఉందా? బోధర గద్దలు, వీళ్ళు పెద్దలు అనే బోధర గద్దలు. 1950లో 1950 అంటే ఇప్పటిది కాదు, 73-74 సంవత్సరాల చరిత్ర. ఈ బొగ్గులకుంట అని మన కోటి సెంటర్ లో ఒక 1000 గజాల స్థలం ఇచ్చిండు ఒక పుణ్యాత్ముడు. ఆయన దానం చేసిండు. విశ్వకర్మ పిల్లలు రేపు భవిష్యత్తులో ఇబ్బందులు పడద్దు, వాళ్ళ చదువులకు అవసరం, వాళ్ళకి ఇవి అవసరం అని. ఇంకా కొంతమంది దాతలు, ఎన్ఆర్ఐస్ వాళ్ళు అంతా కలిసి ఒక పెద్ద ఎస్టాబ్లిష్ చేసిరు, ఒక హాస్టల్ ఉండాలి పిల్లలకు అని. దాంట్లో అప్రాక్సిమేట్గా ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్ అది. దాంట్లో ఒక 400-500 మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉన్నది. అలాంటి దానిని ఒక క్రిస్టియన్ సంస్థకు దారాదత్తం చేయడానికి వీళ్ళు పూనుకొని నెలకు 5 లక్షలు రెంట్కి ఇస్తామని మాట్లాడితే అది ఎంతవరకు న్యాయం? అది వీళ్ళని ఏమనాలా? బోధర గద్దలు అనాలా, లేకపోతే ఇంకా ఏదైనా పేరు పెట్టాలా? వీళ్ళంటే చెప్పాలి. నాలంటూ అంటే విశ్వకర్మ జాతిలో వాళ్ళు ఉన్నారా లేరా అనేది నాకు డౌట్ వస్తుంది. సరే, వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకుంటారు. మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం. నాకైతే డౌట్ వస్తున్నది. అంటే మీరు ఏమన్నా అనుకున్నాయి, ఒక ఈ కులాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దానం చేసి ఈ కులంలో ఎదిగే పిల్లలకు ముందు భవిష్యత్తు ఉండాలని నిలబడితే అనదర్గా వేరే క్యాస్ట్ కావాలి, అసలు వేరే క్యాస్ట్ కూడా కాదు, వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవడం అనేది చాలా. దాని మీద మనం కొంతమంది ఎంత కాడికి వచ్చింది ఆ విషయం ఫైనల్ గా? దాని మీద కొంతమంది యువత ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని, అంటే ఇంకొకటి ఎవరు కూడా రావద్దు అనే విధంగా కేసులతో దాకా ఏమైతుంది, అది ఏం జరుగుతుంది అనేది సరే, అది సెకండ్ ఇష్యూ. కానీ ఒక భయభ్రాంతులకు గురి చేస్తాంటారు కదా, ఒక భయానికి క్రియేట్ చేస్తాంటారు. ఎన్నుకున్న నాయకులే కదా వాళ్ళు కూడా. అది ఇప్పుడు ఎన్నుకున్న నాయకులు అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఎన్నుకోవడం ఏం లేదు అక్కడ. వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఎన్నుకున్నారు అని ఒక పేపర్లు వేసుకుంటారు, ఇంకోటి క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? సాయంత్రం పూట ఒక 4-5 కలుస్తారు. అలా కలిసి వాళ్ళు ఒక అధ్యక్షుడు అంటాడు, ఒక కార్యదర్శి అంటాడు, ఒక డీ అంటాడు. ఈ లోపు ఒక రిపోర్టర్ని పిలుస్తారు, అయ్యా రాసుకోరా అంటారు. సాయంత్రం పూట ఎన్నో సిట్టింగ్ చేస్తారు. అవన్నీ సమర్పయామీలు ఉంటాయి. తెల్లారి పొద్దున పేపర్లు వస్తుంది, కథం. వాళ్ళ అధ్యక్షుడు, వీడి సెక్రటరీ, వీడి తోక, వీడి తొప్పే, అయిపోయాయి. ఇలాంటి దౌర్భాగ్యపు లెటర్ ప్యాడ్ బ్యాచ్ల వల్లనే ఈ సమాజం, ఈ కమ్యూనిటీ దెబ్బతింటారు. ఇది క్లియర్. ఇప్పుడు ఇదే కాకుండా మన 2018లో తెలంగాణ గవర్నమెంట్ సరే మరి ఏమనుకున్నాడో ఏమో బెరా, ఆయనకి ఏం గుర్తొచ్చిందో, ఈ చేతి వృత్తుల వాళ్ళకు కొద్దిగా ఆత్మగౌరవం లేకుండా బతుకుతాడు, నేను ఇంత ఆత్మగౌరవం లేకుండా వీళ్ళు బతుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్పి ఆత్మగౌరవ భవనాల పేరుతో ఒక ఉప్పల్ భగవతుల కొన్ని కులాలకు అప్రాక్సిమేట్ గా ఒక 61 ఎకరాలని లేఅవుట్ చేసి ఇచ్చిండు. అలా ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? అందులో విశ్వకర్మ కమ్యూనిటీకి 5 ఎకరాలు ఇచ్చిండు. ఓకే, మంచిగా ఉందిగా, సంతోషం. మేము కూడా సంకలు పెట్టినాము, సంబరపడ్డాం. ఇస్తూ మళ్ళీ ఏం చేసిండు ఆయన? తెలియకలైనా ఇస్తే గుగరగర పోయి జాగాలు ఇస్తే వీళ్ళు గుడిసెలు కూడా వేసుకోలేరు అని చెప్పి ఒక 60 కోట్ల రూపాయల పైసలు కూడా ఇచ్చిండు. మీకెంత వచ్చింది? అలా మాకు వచ్చింది చెప్తే ఇప్పుడు ఎందుకు చెప్పను? 5 ఎకరాలు 5 కోట్లనే అన్నారు. అదేనా? అవును, అది పేరు పడిపోయింది. 5 ఎకరాలు 5 కోట్లు, 5 ఎకరాలు 5. అది 2018లో జీవో ఇచ్చిండు. ఆ డబ్బులు మీరే మరి ఇంతవరకు తెలుస్తలే మాకు. మరి 5 కోట్లు అలా కనపడాలి కదా, ప్రాజెక్టు కనపడాలి కదా. అవును, మరి దానికి పిల్లర్లు వేసినరా, మరి స్లాబ్ వేసిరా, ఏం చేసిరా అంటే ఏం కనపడతలేదు. మీరు వెళ్ళి చూడలేదా?
చూసినా నేను చూడకుండా ఎట్లుంటది, నేను ఒక విశ్వకర్మ బిడ్డనే, దానిలో మనకు హక్కు లేకుండా ఎట్లుంటది, మనం పోవాలి కదా. ఏం చేసిరు ఏందాడ ఏం లేదు, గుంటలు తీసిరు, అలా పెట్టారు, సపట్లు కొడుతారు, అలా పైసలు దాచి పెట్టారు ఏంది 5 కోట్లు. అది చూడాలి కదా ఏం జరిగింది అనేది ఆలోచన చేయాలి. అంటే ఇంత దుర్మార్గపు నాయకత్వాలు, ఇంత దుర్మార్గపు వ్యవస్థలో పేదవాళ్ళు బతకమంటే ఎట్లా బతుకుతాడు? ఎవరు ప్రశ్నించాలి? ఇప్పుడు అదే ఎవరు ప్రశ్నించాలి అనే అంశం మీద నిరంతరము శోధనలు చేసి ఎట్లాగో విశ్వకర్మ సెల్ అనేది ఒక పార్టీ ఏర్పాటు చేసింది. ఈ విశ్వకర్మల సమస్యలను మనం రేజ్ చేయాలన్న ఉద్దేశం మీదనే నాకు ఒక పార్టీ అవకాశం కల్పించింది. నేను ఆ దిశగానే అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నా. త్వరలో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవన్నీ బయటకు వస్తాయి. వచ్చినాక దాని వివరాలు, విషయాలన్నీ కూడా గవర్నమెంట్ లీగల్ గానే వాళ్ళ మీద యాక్షన్ మొదలవుతుంది. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఏ తప్పు జరిగినా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయంటారు. ఈ ప్రతి ప్రశ్నకి నీకు సమాధానం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? దొరకాలి, దొరికించుకునేదాకా నిరంతరం పోరాడాలి. ఓకే, ఇప్పుడు దొరకకపోవచ్చు, ఈ రోజు మీరు అడిగింది ఇవాళ దొరకకపోవచ్చు, కానీ దొరుకుతుంది, ఏదో ఒక రోజు దొరుకుతుంది. ఆధారాలను ఇస్తా. దొంగలు కూడా దొరుకుతారా? అందరు దొరుకుతారు, దొంగలు దొరుకుతారు. వాళ్ళు జాతిని అడ్డం పెట్టుకొని దాచుకున్నాయి, దోచుకున్నాయి, అన్నీ వస్తాయి బయటకి. అయ్యేలా దొరికితే ఏమన్నా వస్తుంది? ఇప్పుడు దొంగ ఇవాళ దొంగతనం చేసిన రోజే దొంగ దొరికితే ఆ వస్తువులు రికవరీ అయ్యే అవకాశం ఉంటది. అంతే, దొంగలు పడ్డాక 6 నెలల తర్వాత వాడు దొరికితే ఇక్కడ వ్యవస్థలో ఇంకా మనం అంటే టోటల్ వ్యవస్థనే ఆ దిశగా అడుగులు వేయలేదు. దొంగ పడ్డ రోజే దొరకాలి అనే దిశగా టోటల్ వ్యవస్థనే ఆ దిశగా నిర్మాణం జరగలే. అంటే జరగాల్సిన అవసరం ఈ జాతిలో జరగలేదా? ఏ జాతి అసలు నాట్ ఓన్ జాతి అనట్లే, ఈ 140 కోట్ల ప్రజలకు జరగలే, అది జరగలే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ మధ్య నేనేమో ఎందుకంటున్నానంటే ప్రశ్న, గతంలో అయితే ఇలాంటి విషయాలు అయితే జరగలేదని మనం భావించవచ్చు. ఇప్పుడు దొంగలు పడ్డ రోజే ఎందుకు దొరుకుతున్నారంటే అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. అట్లా విశ్వకర్మ జాతిలో సీసీ కెమెరాలు లాంటి వాళ్ళు లేరా? అంటే వాళ్ళు కూడా పట్టుకోలేకపోతున్నారా అనేది నా ప్రశ్న. సీసీ కెమెరాలు లాంటివి చేసేది కూడా కాదు ఇది. ఈ దొంగల్ని పట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఆధారాలు తీసుకోవాలి. అంటే దానికి సమాచార హక్కు చట్టాన్ని వాడాలి, ఆర్టీఏ వాడాలి. వాళ్ళు ఏదో మనం ఒకటి పెడితే వాళ్ళు ఒకటి ఇస్తారు, అదేంటి మరి రివ్యూ చేయాలి, చేసి మళ్ళీ ఒకటి పెట్టాలి. ఇట్లా ఇవన్నీ కొంత లెంగ్తీ ప్రాసెస్ ఇది. కాకపోతే జరుగుతుంది, న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు విశ్వకర్మల కోసం ఎక్కడెక్కడో గవర్నమెంట్ స్థలాలు కేటాయిస్తుంది అనేటువంటి అంశం ఉంది. అంటే విశ్వకర్మలే కాదు, బీపీఎల్ వర్గాలు, బిలో పావర్టీ లైన్ అంటాం మనం, బీపీఎల్ వర్గాలకు ఇస్తుంది. సరే, ఇచ్చేదాంట్లో విశ్వకర్మలు ఉండొచ్చు, ఇంకో వాళ్ళు ఉండొచ్చు, సమ్ XYZ ఎవరైనా ఉండొచ్చు. ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఒక వెంచర్ ఇవ్వాలి. ఒక 5 ఎకరాలు మీకు కేటాయించినప్పుడు 5 ఎకరాలకు సంబంధించి లేఅవుట్, దాంట్లో పార్కింగ్ ప్లేస్, దాంట్లో ఇవి ఎవరికి ఇస్తున్నాం ఏంటి ఇదంతా డేటా ఉండాలి. ఇట్లా డేటా కలెక్ట్ చేసి ఆ డేటాని ఇప్పుడు నాయకుడు అంటాడు ఎవరో తీసుకుంటాడు, ఏదో నామమాత్రంగా వాళ్ళకి వీళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప ఇచ్చి మిగిలిన స్వాహ కార్యక్రమాలు మొదలుపెట్టినాయి అనే విషయాలు కూడా మా దృష్టికి వస్తున్నాయి. అంటే సమస్యలు నేను మాట్లాడాలి కాబట్టి నా దృష్టికి వస్తుంది. తీస్తా అలాంటి వివరాలు, అవి కూడా అంశాలు కూడా అన్ని బయటకు తీస్తాం. అది తీయాలంటే ఫస్ట్ ఆ ఎంఆర్ఓని అప్రోచ్ కావాలి. నేను అదేంది ఆ డేటా ఇవ్వమని అడగాలి, ఆ డేటా తీసుకోవాలి, ఆ లేఅవుట్ ఏది, దాని మ్యాప్ ఏంటిది అని తీయాలి బయటికి. తీసిన తర్వాత ఆ లేఅవుట్ లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఆ రోజు ఎవరు ఉన్నారు దీంట్లో, మరి ఈ రోజు ఎవరు ఉన్నారు పొజిషన్ లో, వాళ్ళు ఏమైపోయినరు, మరి వీళ్ళు ఎందుకు వచ్చిర్రు, అక్కడ ఒక కామన్ ప్లేస్ ఉంటది. అంటే ఈ వీళ్ళకు సంబంధించి ఒక కామన్ ప్లేస్ ఉంటది, ఒక పని చేసుకోవడానికా లేకపోతే ఏదో ఒక సమ్ కామన్ ప్లేస్ ఉంటుంది. ఆ కామన్ ప్లేస్ ఉందా, వీళ్ళు అమ్ముకుండ్రా, ఇవన్నీ కూడా తీయాల్సిన అవసరం, ఆ బాధ్యత ఇప్పుడు ఒక అధికార ప్రతినిధిగా, స్పోక్స్ పర్సన్ గా నా మీదనే ఉంటది. ఓకే, ఇక్కడ ప్రధానంగా చెప్పండి, MSME నిధులు అనేవి పక్కదోవ పడుతున్నాయి. ఈ జాతి వాళ్లకు నిధుల విషయంలో అసలు దగ్గరకే రావట్లేవు. కేవలం బడాబాబులకు, ఉన్నత కుటుంబాలకు, అసలు ఈ జాతికి సంబంధం లేని వాళ్ళకు ఈ జాతి పనిని అడ్డం పెట్టుకొని చేస్తున్నారనే ఒక ఆరోపణలు నాతో చాలా మంది చెప్పినటువంటి మాట. ఈ మాటలో మరి వీళ్ళకి దక్కాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి, ఎట్లా చెప్పొచ్చు అంటారు? మీరు ఏ రకంగా విశ్వకర్మలకు భరోసా కల్పించడంలో ఏం మాట మాట్లాడతారు? ఇప్పుడు వాస్తవమే, విశ్వకర్మల కోసం కేటాయించబడ్డ MSME నిధులు ఒక విశ్వకర్మల కోసమే కాదు, మనం చేతి వృత్తులు 5 వృత్తులు ఇలా ఉన్నాయి, చేతి వృత్తుల కుటుంబాల కోసం కేటాయించబడ్డ MSME నిధులు. ఇక్కడ మనము సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే విశ్వకర్మ
విశ్వకర్మ సమాజమే దేవాలయం, సమాజమే దేవాలయం, సమాజంలో ఉండబడే దేవుడు అంటే ప్రజలు, వీళ్ళు పెట్టిన ప్రసాదాలు తిని సమాజ హితం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి విశ్వకర్మలు. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సమాజమే దేవాలయం, ఈ సమాజంలో ప్రజలందరూ దేవుళ్ళతో సమానం, దేవుడు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశం మీద ఆ దేవుళ్ళ నుంచి ప్రసాదముగా తృణమో ప్రాణమో తీసుకొని సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి విశ్వకర్మ. ఇది 100% ఒప్పుకుంటా. ఎవరు ఆర్గ్యుమెంట్ చేసినా నేను సిద్ధం. ఇదొక అంశం. అయితే ఈ ఎంఎస్ఎంఈ నిధులు చేతి వృత్తుల కుటుంబాలనే ఫైనాన్షియల్ అసిస్టెంట్ సీఎం అని గవర్నమెంట్ ఇస్తా ఉంటే ఈ డబ్బులన్నీ పక్కదారి పట్టించి, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా మాట్లాడుకొచ్చారు, హైదరాబాద్ లో ఐకియా షోరూమ్ అనేది ఒకటి వచ్చింది. అక్కడ ఈ ఐకియా షోరూమ్ ఒక 10,000 కోట్లతోనేమో దాన్ని నిర్మాణం చేసినట్టుగా, అది ఇటలీలో జర్మనీలో ఏదో ఒక దేశం నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు. మరి ఇక్కడున్న విశ్వకర్మలకు ఎందుకు ఇవ్వను అంటే మీకు ఐడియా లేదేమో అని ఈ ప్రభుత్వాలు అనుకున్నాయి. అందుకే ఆ ప్రభుత్వం సంకరాగిపోయింది. 10 ఏళ్ళు అయితే వెళ్ళిందిగా. ఏముంది కానీ ఇప్పుడు ఈ తర్వాత భవిష్యత్తు చూద్దాం. కర్మఫలం అనేది అనుభవిస్తారు కదా. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఉన్నది, కర్మఫలం అనేది ఒకటి ఉంటది, అది ఎక్కడికి పోదట. నేను మీలో లోపమే అని ఎత్తి చూపుతా నేను. ఎగ్జాక్ట్. మాలో అంటే నాయకుల లోపం. నాయకులు వాళ్ళు చెప్పాను కదా, ఒక అధికార పార్టీకి ఊడిగం చేయడం, సాగిలపడడం, వాని బూట్లు నాకడం పోయి వీళ్ళు కుల సంఘ నాయకులుగా చెయ్యకూడని తప్పుది. కుల సంఘ నాయకుడు అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉండాలి. నీకేం కావాలో అది తెచ్చుకోవాలి నువ్వు, అంతేగాని నువ్వు ఒక్కడనే పోయి భుజాన మోస్తే తప్పవుతుంది. కుల సంఘ నాయకులు ఇంకో దౌర్భాగ్యమైనటువంటి ఏంటంటే, కుల సంఘ నాయకులు ఏడ మైక్ దొరికినా రాజకీయంగా ఎదగాల, మీరు రాజకీయంగా ఎదగాలని మాట్లాడుతూ ఉంటారు. సరే సంతోషం, రాజకీయంగా ఎదగాలి మా నాయకులు, మైక్ దొరికితే చాలు వాళ్ళకు పరమానందం కదా మాట్లాడతారు. ఈ మునుగోడు ఎన్నికలు జరిగినాయి, బై ఎలక్షన్స్ జరిగినాయి. బై ఎలక్షన్స్ తర్వాత మళ్ళా అది సెకండ్ ఇష్యూ. శంకరాచార్య అని బిఎస్పీ నుంచి సమాజ్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది. వచ్చిన మరి నాయకులు ఏం చేయాలి? బిఎస్పీకి సపోర్ట్ చేయాలి. అంటే ఆ క్యాండిడేట్ శంకరాచార్యకి సపోర్ట్. మైక్ దొరకగానే దంచుకొట్టే నాయకులు ఉంటారు కదా, వీళ్ళు నిజంగా ఆయనకు పోవాలి, సపోర్ట్ చేయాలి, ఆయన కోసం తిరగాలి, కష్టపడాలి. కానీ ఒకరికి కాలు మొక్కిండు, ఇంకోటి కాలు మొక్కి మా జాగ్రత్త నీయనకనే ఉందని వీళ్ళు మాట్లాడితే వీళ్ళని మనం ఏమనాలి? నాయకులు అనాలా, నపుంసకులు అనాలా వీళ్ళని? అది మీ ఇష్టం. అది సమాజం గుర్తిస్తుంది. నేనేమో నా ఇష్టమే ఉండదు అక్కడ. ఇప్పుడు నాయకుడా నపుంసకుడా ఏందనేది సమాజం గుర్తిస్తుంది. అట్లాంటి అంశాలు ఇవి బాధాకరమైన విషయాలు. అరే వీళ్ళు మైకి దొరుకుతున్న ఈ మాటలు మాట్లాడతారు, మళ్ళీ ఏదో అయ్యగారు ఉల్లిగడ్డ తినొద్దని మళ్ళీ ఇంటికి వచ్చినాక చెప్పిన అనే విధంగా ఇట్లా ఉంది కథ. మైకి దొరకదు నేను ఈ మాట మాట్లాడితే మళ్ళీ ఆ మాట మాట్లాడితే ఏం పద్ధతి రా భయ్ ఇది అనే బాధ కలుగుతుంది. నాలాంటి వాడికి వస్తూ ఉంటది. మన టాపిక్ కొంచెం డైవర్ట్ అయింది. ఎంఎస్ఎంఈ నిధుల విషయంలో ప్రధానంగా ఎందుకు ఈ జాతికి అందట్లేవు అనే ఒక సింగిల్ పాయింట్ మీద మాట్లాడదాం. ఎంఎస్ఎంఈ నిధులు అనేటి ఈ సంవత్సరం 66,000 కోట్లు కేటాయించారు బడ్జెట్ లో. ఈ సంవత్సరం స్టిల్ నౌ ఇట్లా ప్రతి జిల్లాకు 500 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు అక్కడ పాపులేషన్ బేస్డ్ ఉంటుంది. జిల్లాలో పాపులేషన్ డబ్బులు ఉంటాయి. ఎస్పెషల్ గా వాళ్ళకి ఇవ్వాలా. ఉత్పత్తి కులాలని ఉత్పత్తి సంస్థలుగా మార్చమని కేంద్ర ప్రభుత్వం 1980లో ఇచ్చిన గెజిట్ అది. ఉత్పత్తి కులాలు ఉత్పత్తి సంస్థలుగా మారాలి. అంటే సపోజ్ నువ్వు ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తే అది నువ్వు సంస్థగా మారాలి. నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఒక సంస్థగా మారాలి. అది దాని మీనింగ్ అది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైన్యూర్స్ మీన్స్ నువ్వు ఒక సంస్థను ఏర్పాటు చేయి, అది ఎంటర్ప్రైన్యూర్. అట్లాంటిది అసలు ఆ డబ్బులు అనే విషయం గాని, ఆ డబ్బులు ఇట్లా వాడుకోవాలనే విషయం గాని ఈ సమాజానికి తెలియనియకుండా తొక్కిపట్టి
వీళ్ళనే మళ్ళీ ఏది ఇప్పుడు ఈ చేతి వృత్తుల కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళనే ఆ సంస్థల్లో కూలి నాలి పనులు చేసుకునే విధంగా బానిసలుగా పెట్టి ఎదిగిండ్రు. రాజకీయ నాయకులు అందాము, లేకపోతే మంచి అధికార హోదాలో ఉన్న అధికారులు అందాము, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు చెప్పులు కట్టుకునేటోళ్ళు ఉన్నారు, లెదర్ ఇండస్ట్రీ, మీరు ఎప్పుడన్నా పేరు విన్నారో వినలేదో, లెదర్ ఇండస్ట్రీ కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఇండస్ట్రీ అది. ఇవాళ ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలుంటే 140 కోట్ల మంది కాళ్ళకు చెప్పులు ఉంటాయి. 100%. అది ఏదైనా కావచ్చు, మనం మాట్లాడదు, ఏదైనా చెప్పులు ఉంటాయి. అంటే నువ్వు అంత టర్న్ ఓవర్ చేయగలిగిన లెదర్ ఇండస్ట్రీ ఎందుకు నువ్వు వాళ్ళ చేతికి ఇయ్యలే? సంస్థగా మార్చలే వాళ్ళని, ఎందుకు మార్చలే? పారాగన్ కంపెనీ వాళ్ళు ఎందుకు అధిమతి? పారాగన్ అంటే సరే వాని వ్యక్తిగత ఇష్టం వాడు పెట్టుకుండు, వీళ్ళొక సొంతంగా ఒక కంపెనీ పేరు పెట్టుకుని వీళ్ళొక ఎందుకు ఎదగలేకపోయారు? పారాగన్ కంపెనీ వాళ్ళది కదా, కావు, బాట ఆ కులానికి సంబంధించి కావు 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 కావు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ? కులం ఒకరిది, ఆ కులం మీద వచ్చినటువంటి వృత్తి ఏదైతుందో ఆ వృత్తిని కైవసం అంటే కబ్జా అంటారు దాన్ని, కార్పొరేట్ కంపెనీలు క్యాప్చర్ చేసినాయి, కబ్జా చేసినాయి. మీ పంచాయతీలను క్యాప్చర్ చేయడంలో అన్ని క్యాప్చర్ అయినాయా? బాధారం పని, ఇనుము పని, వడ్రంగి పని, కంచర్ పని, శిల్పి పని, ఈ 5 అన్ని పనులు క్యాప్చర్ అయినాయి. ఇప్పుడు ఐకియా ఫర్నిచర్ పెట్టిండు, వడ్రంగి ఐకియా ఫర్నిచర్ పెట్టి ఏం చేసిండు? జిల్లాలలో గ్రామీణ ప్రాంతాల్లో కర్ర పని చేసుకుంటే వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళతో పనులు చేయించకుండా చేసిండు. అంటే నీ ఐకియా షోరూమ్ నుంచే నువ్వు మండలాల్లో జిల్లాల్లో షోరూమ్లు పెట్టాలి, దీని నుంచే సేల్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద కుట్ర. అంటే గతంలో యాక్చువల్ గా నేను అంటే నా చిన్నతనాన్ని కూడా నేను అబ్జర్వేషన్ చేసింది అంటే మా ఊరు విశ్వబ్రాహ్మణులు వడ్రంగి పనులు చేసి బెంచీలు చేసేది. అంటే ఇప్పుడు ఆ లెక్క లేదు, ఐకేశ్వరం నుంచి బెంచీలు బల్లాలు దింపుకోనే అట్లా నేను బంగారం పని ఎవడు ఈ లలిత జ్యువెలరీ అంటాడు ఎవడు? ఇంకా మల్బార్ విశ్వకర్మకు సంబంధం లేదు. నేను అట్లా అంటే ఇప్పుడు అంటే ఇక్కడున్న విశ్వకర్మ ఏం కావాలి? స్థానికంగా ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? ముందు స్థానికుడికి అవకాశం ఏమంటది? పైన మిగులుబాటు చర్యలు ఏమైనా ఉంటే అప్పుడు పక్కన గురించి ఆలోచించు. అసలు నీ ఇంట్లోనే నీకు అన్నం లేకపోతే నేను మొత్తం ఎట్లా కాన్స్టిట్యూషన్ చెప్పే నువ్వు స్థానిక అంశాన్ని నువ్వు మర్చిపోయి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే ఎట్లా? ఇక ఉత్పత్తి సంస్థలుగా మారే అవకాశం అసలు ఉందా లేదా? 100% ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్వకర్మ కౌశల్ యోజన పథకం ద్వారా అందరినీ ఉద్దేశించే పెట్టిన పథకం కదా. విశ్వకర్మ పేరు పెట్టి చుట్టూ బీసీ కులాలు, ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అదే కదా విషయం. అదే కదా వృత్తిపరమైనటువంటి వాళ్ళని వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని డెవలప్ చేయడం కోసం మన ఉద్దేశం ఏంటి? వృత్తి పని అంతరించిపోవద్దు, వాళ్ళు ఉత్పత్తి సంస్థలుగా మారాలి అనేది మన అంశం. మనం కొట్లాడేది అదే. నువ్వు కుమ్మరి పని చేయి, కుండలు చేయి, కానీ నువ్వు ఒక సంస్థగా రూపాంతరం చెందు. నువ్వు తట్టల నువ్వు ఒక సంస్థగా రూపాంతరం చెందు. దాంట్లో ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. నీకు ఏదో నీకు కావాల్సిన ఇచ్చేయి. నువ్వు ఒక సంస్థగా రూపాంతరం చెందు, ఒక 100 మందికి నువ్వు ఉపాధి కల్పి. ఆ విషయం కోసమే మీరు ప్రధానంగా ఒక విశ్వకర్మ సెల్ అధికార ప్రతినిధిగా క్వశ్చన్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఎవరిని క్వశ్చన్ చేస్తారు? ముఖ్యమంత్రినే క్వశ్చన్ చేస్తా క్లియర్ గా. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ ఇదే సమాధానం చెప్పాలి. వేరే క్వశ్చన్ చేస్తే ముఖ్యమంత్రి దాకా వెళ్తుందని గ్యారంటీ అండి? 100% వెళ్తుంది. ఈ రోజు వెళ్ళకపోవచ్చు, వెళ్తుంది. నిరంతర ప్రయాణం, నిరంతర ఘోష, నిరంతర సాధనలో ఏదో ఒకరు చేరుతుంది. చేరకుండా ఎట్లుంటది? ఓకే. ఇప్పుడు నేను అన్న అంశాలు మీ ద్వారా, మీడియా ద్వారా ఏదో పద్ధతిలో అది ప్రయాణిస్తుంది. ఇవాళ గ్లోబలైజేషన్ లో ప్రతి అంశం ఇవాళ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నామంటే వితిన్ సెకండ్స్ లో ప్రపంచవ్యాప్తం అవుతుంది. ఓకే. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ ఇంకా సెకండ్ ముఖ్యమంత్రి తర్వాత మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళే ఇవ్వాల్సింది, ఇంకెవరిని ప్రశ్నించేది లేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వీళ్ళే కదా బాధ్యులు. ఓకే, బాధ్యులు వాళ్ళు. కాకపోతే ఆ అధికారాన్ని మన చేతిలో తీసుకోవడమే. ఓకే. అంటే ఇందాక మీరు ఒక ప్రశ్నలు ఏమైతారు, ఈ జాతిలో ఉండి ఈ జాతినే
నాశనానికి ఎంతో మంది కద్దరు చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారు అనే పాయింట్ కూడా మాట్లాడారు. కరెక్ట్. అంటే నేను ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నించినంత మాత్రాన మీ జాతిలో ఉన్నటువంటి ఆనిముత్యాలు అనుకోవాలా, లేకపోతే తులసి వనంలో గంజాయి మొక్కలు అనుకోవాలా, మీ ఇష్టం, వాట్ ఎవర్, ఎట్లా చెప్పుకోవచ్చు అంటారు? అది ఇప్పుడు ఇక్కడ క్రైటీరియా వాళ్ళని తీసుకోవడానికి కాదు కదా. నేను ఒక విశ్వకర్మ సమాజానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి నేను ఒక అధికార ప్రతినిధి. వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. వాళ్ళని నేనేమి చేయాల్సిన, కానీ మీరు తప్పు చేస్తారు అని నేను ఇలాంటి సందర్భాల్లో చెప్పాలి. చెప్తూనే ఉన్నా, మీరు తప్పు చేస్తారు, మీరు బోధన గద్దలు అవతారం ఎత్తిరు అంటూనే ఉన్నా. మీరు బోధన గద్దలు లెక్క మీరు ప్రవర్తిస్తున్నారు. ఫైనల్ గా ఇవాళ విశ్వకర్మ మహాయజ్ఞం అనేది ఉప్పల్ బగాయత్లో నిర్వహించుకుంటున్నారు. దాని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? అంటే యాక్చువల్గా దేశమంతా 17వ తారీఖు సెప్టెంబర్ 17 చేస్తుంది. మరి హైదరాబాదు విశ్వనగరము, మహానగరము, మరి అలా ఆదివారము కలిసి వచ్చిందని మరి ఈ పెద్దలు మరి ఇవాళ చేస్తురేమో. అంటే చేయకూడదనా? నా ఉద్దేశంలో దేశమంతా ఒక పద్ధతి ఉంటే మనం ఒక పద్ధతి ఉంటే ఎట్లా? తప్పే అవుతుంది. సరే, అదే నాకున్న అభిప్రాయం, అది తప్పని అంటున్నా. 22వ తారీఖు ఇవాళ 22వ తారీఖు ఆదివారం, మంచిగా ఇలా ఆదివారం అని అనుకుంటున్నా నేను. అది నా వ్యక్తిగత నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రసాదాలు కరెక్ట్ గా వస్తాయని 100% సెప్టెంబర్ 17వ తారీఖు దేశవ్యాప్తంగా జరుపుతుంటే హైదరాబాదు నగరానికి స్పెషల్ కోడ్ ఏంటి? సెప్టెంబర్ 22 ఆదివారం జరపాలని ఈ పెద్దలు ఎందుకు నిర్ణయించుకున్నారు అని నాకు అర్థం కాని విషయం. నాకు ఇక సామాన్యుడికి ఏమర్థం అవుతుందంటే చిన్న పిల్లలు ఇప్పుడు ఈ ఆదివారం కదా మంచిగా ఎంజాయ్ లెట్స్ తినడానికి తాగుతానికి అనే ఉద్దేశం చెప్తారు. నేను చెప్పక్కర్లేదు, చిన్నపిల్లగా చెప్తాడు. అంటే అందరూ సెప్టెంబర్ 17 అంతా దేశవ్యాప్తంగా జరుగుతుంది. దేశవ్యాప్తం ఎనీవే ప్రపంచవ్యాప్తం కూడా సెప్టెంబర్ 17 అనుకుంటున్నా. సరే, నాకు ఇవాళ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 జరుగుతుంది, జరిగింది, ఇవాళ జరగడం కాదు. కానీ ఆ రోజు జరిగితే మంచిగా ఉంటుంది అనేది మీ అభిప్రాయం? 100%. అంటే ఒక రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటారు. ఒక రూల్ ఉన్నప్పుడు ఆ రూల్నే ఫాలో కావాలి. అంతేగాని నాకు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే ప్రకృతి అనుకోవచ్చు. ఇప్పుడు మోడీ గారు గత ఆయన పదవి మొదలుపెట్టిన కానీ ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ఓటు, ఒకే కథ, ఒకే అని చెప్పుకొస్తున్నప్పుడు సెప్టెంబర్ 17 అంటే సెప్టెంబర్ 17 ఏం జరగాలో అదే జరిగి తీరాలి. అదేంటి 10th క్లాస్ పరీక్ష ఈనాడు ఏదైతే ఉందో అదే జరిగి తీరాలి. మళ్ళా మన్నాడు పెడితే అది ఫెయిల్ అయినట్ట, లేకపోతే కాపీ కొట్టినట్ట, లేకపోతే పేపర్ లీక్ అయినట్ట, ఏదో ఒకటి. రైట్, ఫైనల్ గా చెప్పండి చేరాల జలేంద్రాచారి గారు, ఆన్ టీవీని మీరు ఏం కోరుకుంటారు, విశ్వకర్మలను మీరు ఏం కోరుకుంటారు, బీజేపీ నుంచి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఫైనల్ గా చెప్పండి. ఆన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కావచ్చు, విశ్వకర్మ సభ్యులకు కావచ్చు, చేతి వృత్తుల కుటుంబాలకు కావచ్చు, ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా బీజేపీ పార్టీ చేస్తుంది. ఎవ్వరు కూడా ఆత్మహత్యల వైపుకు ప్రయాణం చేయవద్దు. జీవితం చాలా విలువైనది. ఆ విలువైన జీవితాన్ని విలువగానే మనం మలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్న సమస్యలకు ఆత్మహత్యల పాలు కావద్దు అనేటువంటి విషయాన్ని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, రైట్, థ్యాంక్ యూ జలేంద్రాచారి గారు. మరొక డిబేట్ లో మళ్ళీ మంచి విషయాన్ని మనం తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. ఎనీవే, మీరు ఇవాళ చెప్పినటువంటి ఆన్సర్స్ విశ్వకర్మలలో కొంత చైతన్యాన్ని తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను. మా ఆంటీవి కూడా అలాగే కోరుకుంటుంది. ఎనీవే, థ్యాంక్స్. ఇది ఇవాళ చేరాల జలేంద్రాచారి గారితో విశ్వకర్మలలో నెలకొని ఉన్న పరిస్థితుల మీద చిన్న డిబేట్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.